గత 2 రోజుల క్రితం శాసనసభలో రాష్ట్రంలో సగభాగం ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% పట్టణాలలో జరిగే ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. ఈ సందర్భంగా పొన్నూరు రోడ్లోని టీడీపీ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలోని కొన్ని వర్గాలకు కాకుండా అన్ని వర్గాలకు అందించాలని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి బీసీలకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేసేటువంటి దిశగా ముఖ్యంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేసినటువంటి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఆనాడు రాజ్యాధికారం కేవలం కొన్ని వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకు ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలకు కూడా అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి బీసీ రిజర్వేషన్లు ఏదైతే ఆ రిజర్వేషన్లు కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాటిని కొనసాగిస్తే గత ప్రభుత్వంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన బీసీల మీద అనేక రకాలుగా దమనకాండ చేసేటువంటి కార్యక్రమాలే కాకుండా వారికి రాజ్యాధికారం నుంచి కూడా దూరం చేయాలనేటువంటి ఆలోచనతో 33% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% చేయడమే కాకుండా దాదాపు పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి ప్రజాప్రతినిధులుగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి బీసీలను అణగదొక్కేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 16,800 మంది రాజ్యాధికారం కోల్పోయేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మరొకసారి ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి ఈరోజు బీసీల అభ్యున్నతికి బీసీల అభివృద్ధి మీద అనేక కార్యక్రమాలు ఒక పక్కన చేస్తూనే రాజ్యాధికారంలో భాగస్వాములు చేసేటువంటి విధంగా